రామ్, నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, దాని గురించి నీకేమన్నా తెలుసా అని అడిగాడు. అయ్యో, ప్రపంచంలో చాలా టర్మ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, దేనికైనా ఎంచుకోవచ్చు అన్నారు. ఇక మూడో వ్యక్తి వచ్చి, నీకు పిచ్చి పట్టిందా, టర్మ్ ఇన్సూరెన్స్ పొందడానికి ముందు ఈ 5 అంశాలు తనిఖీ చేయడం చాలా ఇంపార్టెంట్ తెలుసా అని అన్నారు. ప్రస్తుతం మనం సంపాదించుకుంటున్నాం అంటే ఇంటి ఖర్చులు నిర్వహించుకుంటున్నాం. ఒక విషయం ఊహించుకోండి, రేపు ఏదైనా జరిగితే ఇల్లు ఎలా గడుస్తుంది, పిల్లల చదువుకి ఎవరు భరోసా ఇస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం జీవిత బీమా, ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్లో ఉంటుంది. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పొందాలని ప్లాన్ చేస్తూ ఉంటే లెక్కలోకి తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కానీ మీకు దాని గురించి తెలియకపోతే మీరు ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది జీవిత బీమా ప్రాథమిక ప్లాన్ అంటే ప్రైమరీ ప్లాన్. ఇది చాలా కాలం పాటు ప్రీమియం భరించగలిగే రేట్లో చాలా కవరేజ్ అందించే అత్యంత ప్రభావవంతమైన బీమా ప్రోడక్ట్. మీరు 10, 20 లేదా 30 సంవత్సరాల కాలానికి ప్రతి సంవత్సరం ప్రీమియంలను చెల్లించాలి. పాలసీ వ్యవధిలో మీకు ఏదైనా జరిగితే నామినేట్ అయిన కుటుంబ సభ్యులకు బీమా కవరేజ్ మొత్తాన్ని ఇస్తారు. మీరు పాలసీ టర్మ్ పూర్తయ్యే వరకు బతికి ఉంటే రెగ్యులర్ టర్మ్ ప్లాన్లో మీరు తిరిగి ఎలాంటి మొత్తాన్ని అయితే పొందలేరు. ఇక ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది వ్యక్తి మరణించిన తరువాత వారి కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుంది. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, రుణాలు తీర్చడం లాంటి ఆర్థిక బాధ్యతల కోసం ఈ డబ్బు కుటుంబం ఉపయోగించుకుంటుంది. ప్రత్యేకించి మీరు మాత్రమే మీ ఇంట్లో డబ్బు సంపాదించేవారు అయితే టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది చాలా కీలకమని చెప్పొచ్చు. యువకులు తమ కెరియర్ స్టార్టింగ్లోనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చిన్న వయసులోనే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గుతుంది. ఈ ప్రీమియం మొత్తం పాలసీ వ్యవధిలో ఒకటేలా ఉంటుంది, లేదంటే వయసు పెరిగే కొద్దీ ప్రీమియం గ్రాఫ్ కూడా పెరుగుతుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. పాలసీ బజార్ వెబ్సైట్ ప్రకారం మీకు 25 ఇయర్స్ వయసులో 1 crore రూపీస్ కవరేజ్తో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వారి ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ తీసుకుంటే వార్షిక ప్రీమియం 10,856 రూపీస్. అదే మీరు 33 ఇయర్స్ వయసులో ఆ ప్లాన్ తీసుకుంటే ప్రీమియం 14,241 రూపీస్ అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ లాంటి ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రజలు ఎందుకు కొనుగోలు చేయరు? నిజం చెప్పాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ కట్టిన వారి పాలసీ వ్యవధి మొత్తం జీవించి ఉంటే వారికి ఎటువంటి రాబడి ఉండదు. దీంతో తాము కట్టిన ప్రీమియం మొత్తం వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకే కంపెనీలు ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ స్టైల్ మార్చాయి. వీటిలో కూడా ప్రీమియం తిరిగి ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాయి, లేదా జీవిత బీమాను రిటర్న్లతో ఇస్తామంటున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్లా ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కాదు. ఇప్పుడు సరైన టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, మీ ఆదాయం, ఆస్తులు, ఆర్థిక బాధ్యతలను అంచనా వేయండి. మీ ఆదాయం, ఆస్తులు మీ ఆర్థిక బాధ్యతల కంటే తక్కువగా ఉంటే మీరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవాలి. ఆర్థిక బాధ్యతల్లో ఇంటి ఖర్చులు, రుణాలు, పిల్లల చదువులు, పదవీ విరమణ టార్గెట్స్ ఉంటాయి. మీరు లేనప్పుడు మీపై ఆధారపడిన వ్యక్తుల అవసరాలను తీర్చడానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ సరిపోతుంది. లైఫ్ కవర్ని ఎంచుకునేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ రోజున్న అవసరాలకు సరిపోయే డబ్బు 5 ఏళ్ల తర్వాత సరిపోకపోవచ్చు. ఎప్పుడు కూడా పేరున్న ఆర్థికంగా బలమైన బీమా కంపెనీనే ఎంచుకోవాలి. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, క్లెయిమ్ సెటిల్మెంట్ స్పీడ్, కస్టమర్ సర్వీస్ని చెక్ చేయాలి. టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు పాలసీ డాక్యుమెంట్స్లో అన్ని కండిషన్స్ని, పాలసీ కవర్ చేయని వాటిని కూడా జాగ్రత్తగా చదవాలి. ఏవైనా డౌట్స్ ఉంటే వాటిని బీమా కంపెనీతో మాట్లాడాలి. మార్కెట్లో వివిధ బీమా కంపెనీలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి డిఫరెంట్ ప్రీమియంల ప్రయోజనాలతో వివిధ ప్లాన్లను అందిస్తున్నాయి. కేవలం తక్కువ ప్రీమియం ఆధారంగా పాలసీని అస్సలు ఎంచుకోకూడదు. దానికి బదులుగా మీరు చెల్లిస్తున్న ప్రీమియం తగిన లైఫ్ కవర్ని ఇస్తుందో లేదో చూడాలి. మీరు ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ వెబ్సైట్లో ఈ పాలసీలని సరిపోల్చుకోవచ్చు. ఆ సమాచారంతో అప్పుడు మనం డిసిషన్ తీసుకోవచ్చు. ఇక అనేక టర్మ్ బీమా ప్లాన్స్ యాడ్ ఆన్లు లేదా రైడర్లతో చాయిసెస్ ఇస్తాయి. క్రిటికల్ ఇల్నెస్ కవర్, అలాగే యాక్సిడెంట్గా మరణిస్తే పాలసీ ద్వారా వచ్చే బెనిఫిట్స్, ప్రమాదాలలో శాశ్వత వైకల్యం, ఇతర రైడర్లు మీ కవరేజ్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి. మీ అవసరాల ఆధారంగా మీరు రైడర్లను యాడ్ చేసుకొని దాని ద్వారా కవరేజ్కి మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. సమగ్ర రక్షణని కూడా పొందొచ్చు. మీకు ఇప్పటికే ఏవైనా ఇల్నెస్ సమస్యలు ఉన్నా లేదా సర్జరీస్ చేయించుకున్నా పాలసీని తీసుకునేటప్పుడు తప్పకుండా బీమా కంపెనీకి చెప్పాలి. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లుంటే ముందే చెప్పాలి. పాలసీని జారీ చేసే టైంలో మీరు ధూమపానం లేదా మద్యం సేవించలేదు, కానీ తర్వాత మీరు ఈ అలవాట్లు పెంచుకున్నారని అనుకుందాం. అలాంటప్పుడు ఈ మార్పుల గురించి బీమా కంపెనీకి అప్డేట్ ఇవ్వాలి. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అందించడంలో విఫలమైతే బీమా కంపెనీ ఒక్కోసారి మీ క్లెయిమ్ని రిజెక్ట్ చేయొచ్చు.
మీరు లేనప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతనిస్తుంది, కాబట్టి దానిని కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరికొన్ని విషయాలు ఏంటంటే, టర్మ్ ఇన్సూరెన్స్ కొనడం అంటే మీరు కేర్ ఫ్రీగా ఉండమని అర్థం కాదు. జీవితం చాలా డైనమిక్గా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి మీ పాలసీని నిర్ణీత కాల వ్యవధిలో సమీక్షించుకోవడం చాలా అవసరం. మీ ఆదాయం, బాధ్యతలు పెరిగే కొద్దీ మీ కవరేజ్ని పెంచుకుంటూ ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు బీమా పొందాలని మర్చిపోవద్దు. టర్మ్ ఇన్సూరెన్స్కు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. దీని ద్వారా మీరు గరిష్టంగా 1.5 lakh రూపీస్పై పెట్టుబడులకు మినహాయింపులు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.